ఇవన్నీ తర్వాత బాలకృష్ణ గారికి వచ్చిందండి. అవునండి. బాలకృష్ణ గారు అంటే కేవలం నటుడిగానే మనం అనుకుంటాం. నిజానికి ఆయన సింహశ్రీ, సింహం కదా. అవును. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇవన్నీ సినిమా. ఆయన సింహం అంటే సింహ కూడా వచ్చింది. సింహ ఇవన్నీ ఆయనతో సింహంతో ఐడెంటిఫై వ్యక్తి. సింహం సింగిల్ గా రాదనే మాట కూడా ఉంది కదా. ఆ సింహంతో సింహశ్రీ నా దృష్టిలో సింహశ్రీ అంటున్నాను. మరి ఆయన రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా హిందూపురంలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. సరే, ఎమ్మెల్యేగా చాలా మంది గెలిచిన వాడు ఉన్నారు. వీటన్నిటికీ మించి మాతృసేవాపరాయణుడు తల్లి గారి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా. అవునండి. అది నిర్వహిస్తూ మరి ఎంతో మంది ప్రాణాలు పోతాయని అందరూ భయపడ్డ వాళ్ళను వాళ్ళకు ప్రాణం పోయడం అంటే మామూలు విషయం కాదు కదా. అవునండి. ఆ మానవ సేవ కూడా ఆయనకు మనం సినిమా అంటే గ్లామర్ అనుకుంటాం, కానీ గ్లామర్తో పాటు ఇక్కడ జీవితాలని కాపాడటం కూడా ఉంది. ఓకే. ఇటువంటి వాళ్ళను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది మనం అంటే ఎందరు గొప్ప వాళ్ళే ఉంటారు. 95 ఏళ్ల వాళ్ళకు 90 ఏళ్ల వాళ్ళకు కూడా వచ్చాయి. వాళ్ళు ఏమైనా ట్రై చేసుకో లేదు కదా. అయితే వాళ్ళు గుర్తించి మారుమూలలో ఉన్న వాళ్ళు ఏమి పట్టించుకోకపోయినా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కూడా కాకపోవచ్చు. 90 ఏళ్ల వయసులో 95 ఏళ్ల వయసులో మీకు వచ్చింది అంటే ఏం పెద్ద ఆనందం కలుగుతుంది. అయినా సరే సమాజానికి స్ఫూర్తిదాయకమైన వాళ్ళ గురించి ఇన్స్పిరేషన్ కలిగించే వాళ్ళకు ఇవ్వడం అనేది మంచి లక్షణం. అవునండి. ఇంకా బాలకృష్ణ గారు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు బసవతారకం పద్మభూషణ్ ఇచ్చారు ఆయనకు. పద్మభూషణ్ ఎలా అంటే రాజకీయ రంగంలో ఉన్నారు, మరి ఇక సేవా రంగంలో ఉన్నారు, కళారంగంలో ఉన్నారు. నాగేశ్వరరెడ్డి గారికి పద్మ విభూషణ్, భారతరత్న తర్వాత నెక్స్ట్ ఆయనకి 3 పద్మాలు ఉన్నాయటండి. ఉన్నాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. అంటే ఒక పద్మం వచ్చిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తే ఇంకో పద్మం వస్తుంది, అంతకంటే పద్మం తర్వాత వస్తుంది. అట్లా ఇంకో డాక్టర్ ఎవ్వరు లేరట. ఈ 3 ఈ పద్మలో వచ్చినటువంటి డాక్టర్ ఎవరు కూడా లేరట. నాగేశ్వరరెడ్డి గారు. అవును. ఆయన చాలా అంటే ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటున్నారు కదా. అవును. వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యో నాగేశ్వరో హరిహి అని కూడా అనొచ్చు. అవునండి. హరహారి. వైద్యో నాగేశ్వరో హరహారి కూడా అనొచ్చు. అవునండి. కాబట్టి మనము ప్రాణదాతలకు ఇవ్వడం అనేది చాలా విశేషమైన విషయం. ఓకే.